నమస్తే. తెలంగాణలో చాలా నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లే కనిపిస్తాం. ఈ రోజు సాయంత్రం 6:15 ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగా బీసీ సంఘాలు కూడా ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ మాకు కావాల్సిందే, లేకపోతే మేము అడ్డుకుంటామని చాలా రకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా 46 రిజర్వేషన్కి 46 జీవోకు సంబంధించిన వాటి పత్రాలను కూడా తలగబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు ఖరారు అయిపోయింది, ఈరోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతుంది. ఏం చేస్తారు మీరు? ఇక ఎన్నికల షెడ్యూల్తో మాకు సంబంధం లేదు. బరాబర్ 42% రిజర్వేషన్ సాధించుకోవడమే లక్ష్యంగా మా బీసీ జేఏసీ ఉద్యమం ముందుకు పోతుంది. ఇవాళ ప్రభుత్వము దొడ్డిదారున దొంగచాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై బీసీలకు ద్రోహం చేసి 42% ఇస్తామని చెప్పి మాటిచ్చి నమ్మిచ్చి బీసీలను గొంతు కోసి ఇవాళ అక్రమ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో బీసీలకు దోషులుగా నిలబెడతాం. 42% రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఇవాళ 18%కు పరిమితం చేశారు. జీవో నెంబర్ 46 విడుదల చేసి జీవో నెంబర్ 46 ద్వారా బీసీలను రాజకీయంగా గొంతుకొచ్చారు. ఇలా రాష్ట్రంలో బీసీలను అన్యాయంగా ఇలా సర్పంచ్ స్థానాలలో 12,766 గ్రామ పంచాయతీల్లో దాదాపు బీసీలకు 7,000 గ్రామ పంచాయతీలు రావాలి. 7,000 గ్రామ పంచాయతీలు వచ్చే చోట ఇలా 2,500 2,600 సుమారు గ్రామ పంచాయతీలకే పరిమితం చేశారు. ఇప్పుడు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటేనే అన్యాయం అని చెప్పినాం. మా జనాభా దామాసి ప్రకారం లేదు అని చెప్పినాం. ఆ 42% పక్కన పెట్టి ఇలా మీరు జీవో నెంబర్ 46 తీసుకొచ్చి పాత పద్ధతిలో రిజర్వేషన్ అన్నారు. పోనీ పాత పద్ధతినన్నా మీరు ఇంప్లిమెంట్ చేసిరా? అది లేదా నిన్న సాయంత్రం 6 గంటలకు కలెక్టర్లు అధికారులు గెజిట్ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం ఒక 48 గంటలు, ఒక 3 రోజులు 4 రోజులు అభ్యంతరాలు స్వీకరించడానికి, ఎవరికైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి, రిజర్వేషన్లు ఎక్కడికైతే అన్యాయం జరిగినాయో అక్కడ సరిదిద్దడానికి కనీసం ఒక 3 రోజులు అవకాశం ఇవ్వాలి కదా. 24 గంటలు. ఇంకోటి ప్రధానంగా బీసీల యొక్క దమ్మేందో తెలియదా, లేకపోతే మీ బలం వాళ్ళు గుర్తించలేకపోతున్నారా? మీ భయం లేదంటారా? భయం ఉండే పారిపోతున్నారు. వీళ్ళు ఎన్నికలు ఆపుతారు, ఎన్నికలు అడ్డుకుంటారని చెప్పి భయం ఉండే పారిపోతున్నారు. మేము బీసీల బలం బంధు ద్వారా చూపించలేదా? బీసీల బలం ఏందో, బీసీలో ఉన్నస్తున్న వ్యతిరేకత ఏందో రాష్ట్రంలో రోజు అగ్గమనుతున్న మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, వీళ్ళ దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకలు చేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసినా ఇవాళ వీళ్ళకు భయపడి ఇవాళ మేము రిజర్వేషన్లో అమలు మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి దొంగచాటుగా పోతుంది. నేను అంటున్న పార్టీ పరంగా ఇచ్చేది ఉంటే మీరు నిజంగా గాంధీ భవన్లో ఇవాళ బీసీ సంఘాలను మేధావులను పిలిచి చర్చించి, రాహుల్ గాంధీ గారు, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు కులగణన చేయాలి, కులగణన లెక్కల ప్రకారం దామాష పద్ధతిన వాళ్ళకు రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పిండు. రిజర్వేషన్లు కాకపోతే పార్టీ పరంగా వాటా అయ్యాలని చెప్పిండు. మరి తెలంగాణలో 56% బీసీ కులాల లెక్కలు తేలినాయి. అసలు వాస్తవంగా 4-5% తగ్గించి చెప్పారు. తెలంగాణలో ఏ చిన్న పిల్లవాడినో చెప్తారు 60% బీసీ జనాభా ఉంటుంది. 60% బీసీ జనాభా ఉన్నప్పుడు 42% పార్టీ పరంగా ఎట్లు ఇస్తా అంటావు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే జనాభా ప్రకారం ఇవ్వాలి కదా. మీరు 42% ఇస్తే అగ్ర కులాలను నిలబెట్టి బీసీలకు ఇచ్చినట్టే ఇస్తావు, ఈ చేతితోటి ఇస్తావు, ఈ చేతితోటి ఇంకో రెడ్డి అభ్యర్థిని నిలబెడతారు, బీసీ అభ్యర్థిని ఓడగొడతారు. ఓడగొట్టి ఇలా బీసీలను 50% రావాల్సినటువంటి సర్పంచ్ సీట్లను 20% పరిమితం చేసేటువంటి కుట్ర చేస్తారు. కాబట్టి ఈ నాటకాలు, ఈ యొక్క దొంగ బుద్ధి, కుట్ర బుద్ధి మాకు సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ మాట అయితే ఇచ్చిరో మీరు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఉండాలి. మీరు ఇచ్చేటువంటి భిక్ష వద్దు. ఇలా నేను కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊసిపోయినట్టు ఇవాళ పాత పద్ధతిని అన్నారు. 46 జీవో ఎక్కడ అమలైంది? గతంలో ఎగ్జాంపుల్ చెప్తా, నల్గొండ జిల్లాలో 2019లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 164 గ్రామ పంచాయతీలు రిజర్వ్ అయినాయి. కొన్ని గ్రామ పంచాయతీలు 2019 నుంచి 2025 వరకు కొన్ని గ్రామ పంచాయతీలు పెరిగినాయి. పెరిగిన గ్రామ పంచాయతీలు తగ్గట్టు పెరగాలి. కానీ ఏమైంది? ఇక్కడ
160 బీసీలకు రిజర్వ్ చేస్తే ఇప్పుడు 164 నుంచి 140 అయినాయి. అంటే 24 గ్రామ పంచాయతీలు తగ్గినాయి. 24 గ్రామ పంచాయతీలు తగ్గినప్పుడు ఇలా ఒక జిల్లాలో 24 తగ్గితే యావరేజ్గా 31 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. యావరేజ్గా ప్రతి జిల్లాలో 20 సర్పంచ్ సీట్లు తగ్గితే ఇలా 680 స్థానాలు సర్పంచ్ సీట్లు బీసీలకు తగ్గి అవి జనరల్ స్థానాలకు వెళ్ళిపోయినాయి. ఎంత కుట్ర చూడండి, జనరల్ స్థానాలకు వెళ్ళిపోయినాయి. అంటే ఈ లెక్కలను చూస్తుంటే మీరు తెలంగాణలో 2 కోట్లకు పైగా బీసీలు ఉన్నారు, నిజాయితీగా ఓటేసారు మీరు, కానీ మిమ్మల్ని నిజాయితీగా మోసం చేసిందని అనిపిస్తలేదా? ఇప్పుడు మోసం చేసిన వాళ్ళకి విరుగుడు ఉంటుంది. వజ్రంతో బలపడతాం. అంటే చివరికి వచ్చేసింది, ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది, ఇంకేం చేస్తారు అనేది. కేసీఆర్ బీసీలను మోసం చేసిండు, వదిలిపెట్టినామా? ఫామ్ హౌస్కు పరిమితం చేసినాం. ఇవాళ మేము జూబ్లీ హిల్స్లో గెలిచినాం, వాపును చూసి బల్ప్ అనుకుంటే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలే, మేము నవీన్ యాదవ్కు మద్దతు ఇచ్చాను. నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ కాబట్టి బీసీ వాదంతో గెలిచిండు, మీకు మద్దతు ఇచ్చినాం. మీరు జూబ్లీ హిల్స్లో గెలిచినాం, అది వాపు చూసి బల్ప్ అనుకుంటే ఎట్లా? మీరు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉంది. ఇవాళ 30 మండలాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రిజర్వేషన్ల ఖరారులో 30 మండలాల్లో ఇవాళ ఒక్క బీసీ సర్పంచ్కి రిజర్వేషన్ కాలే. 80 మండలాల్లో ఒకే ఒక్క బీసీ సర్పంచ్కి రిజర్వేషన్ అయింది. అంటే ఇంత అన్యాయం ఎట్లా చేస్తారు? అంటే మీరు ఆబ్జెక్షన్ తీసుకోవడానికి, అభ్యంతరాలు చెప్పడానికి కూడా సమయం ఇవ్వరా? ఎందుకు పారిపోవాల్సి వస్తుంది? 26 నాడు నోటిఫికేషన్ అన్నారు, 25 సాయంత్రం 6 గంటలకు దొంగలు కొట్టే రాత్రికి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వాలి? ఎందుకు షెడ్యూల్ విడుదల చేయాలి? అంటే కేంద్రం నుంచి వచ్చే 3000 కోట్లు మరుగున పడిపోతాయి అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. మీరు చేసిన అప్పుల్లో 3000% ఎంత? మేము మమ్మల్ని అడిగితే 3 కోట్ల మంది మీ తలా రూపాయి అడిగితే మేము బిచ్చం వేసుకొని మీకు 3000 కోట్లు ఇస్తాం. 3000 కోట్లు ముఖ్యమా? మీరు 3 కోట్ల మంది బీసీలు ముఖ్యమా? మీరు చేసిన అప్పులేని, మీరు చేస్తున్నటువంటి మేము అంటున్నాం, మీరు మెగా కృష్ణారెడ్డికి ఎన్ని వేల కోట్ల కాంట్రాక్టుల బిల్లులు ఇచ్చారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్లకు ఎన్ని వేల కోట్ల బిల్లులు ఇచ్చారు? మీ సెక్రటరీలో ఇప్పటి వరకు 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఎన్ని వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు, అగ్రకులాలకు కట్టబెట్టిరు? మాకు 3000 కోట్లు అయితేనే బీసీలు నష్టపోతున్నారా? ఇవన్నీ దొంగ నాటకాలు, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు. మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టే దగ్గర రోజు వస్తుంది. మీరు బీసీలకు అన్యాయం చేసిరు, ఇప్పటికైనా బీసీలను చర్చలకు పిలవాలి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాలి, అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలి, పార్లమెంట్ను స్తంభింపజేయాలి, 42% రిజర్వేషన్లు సాధించే వరకు బీసీ సమాజానికి అండగా ఉండాలి. లేకపోతే ఇటు బీజేపీని అటు కాంగ్రెస్ ఈ 2 బీసీల ద్రోహుల పార్టీలు. బీజేపీ కాంగ్రెస్ అనుకుంటే బీసీ రిజర్వేషన్ సాధ్యమయ్యేది, కానీ ఒకళ్ళు తానా అంటే ఇంకోళ్ళు తందనా అని చెప్పి ఒకరు మధ్యలో కొడితే ఒకరు తాళాలు కొట్టిరు. ఇలా బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తాడు, రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు పెడతామంటాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తాడు. ఇది వాళ్ళ చరిత్ర. కాబట్టి 2 పార్టీలు బీసీలకు తీరని ద్రోహం చేసినాయి. నవంబర్ 25 బీసీలకు చీకటి రోజు. ఈ నవంబర్ 25 ఈ రోజు బీసీలకు చీకటి రోజు. బీసీలను నమ్మించి మోసం చేసి తడిగుడ్డతో గొంతు కోసి బీసీలను రాజకీయంగా అణిసివేసి తెలంగాణలో రెడ్లను సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే నుంచి మంత్రుడి నుంచి ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రులుగా చేయడానికి కుట్ర చేయడానికే ఇలా రెడ్డి రాజకీయాలను ఇలా ఈ బునాది మీద ఇవాళ వాళ్ళ విత్తనాలను పాతడానికి మాత్రమే ఇవాళ ఈ రిజర్వేషన్ తగ్గించారు. ఎట్టి పరిస్థితులు ఊకోం. మేము తొందరలోనే 30 తారీఖు నాడు చెలో హైదరాబాద్ బీసీల రాజకీయ యుద్ధ పేరు ఉంది, 8-9 నాడు చెలో ఢిల్లీ ఉంది. దాని ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపేడ తెలుసుకుంటాం. మా బీసీ జేఏసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా ఢిల్లీకి వెళ్ళి మా యొక్క నిరసనను చెప్తాం, ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అసలు పట్టించుకుంటలేడు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు ద్రోహం చేసినవే, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ ద్రోహం చేస్తున్నాయి. మాకు 100% రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించాల్సిందే, లేకపోతే ఎక్కడికక్కడ నిరసన చేస్తాం. ఈరోజు జూబ్లీ హిల్స్లో గెలిచినంత మాత్రాన అదేదో పెద్ద గెలుపు అనుకుంటున్నారు, మా తడకేందో చూపిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.